అబ్బా! ఎంత బాగుంది చూసారా ఈ మల్లె మొక్క. ఇలాగే ఉంచామనుకోండి మనకు ఆకులు మాత్రమే కనిపిస్తే అందంగా ఉంటుంది, కానీ ఫ్లవర్స్ మాత్రం మనకి పుయ్యవండి. ఆల్రెడీ పూత అయిపోయింది. ఈ ఆకులు ఉంచితే మనకు మళ్ళీ పువ్వులు ఏమి రావు. పూత అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఆకుల్ని ఇలాగ తుంచడం వల్ల మనకి మరలా కొత్త చిగుర్లు వచ్చి పువ్వులు బాగా పోస్తాయండి. చూసారా, ఈ కొద్ది కొద్ది పువ్వులతో మనం ఏం సరిపెట్టుకోగలం, ఇంకా మనకి ఎక్కువ పువ్వులు కావాలి కదా. అందువల్ల మనం ఆకులు మొత్తం తీసి ఈ ఆకులు మనం కంపోస్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదా మనం ఆ చెట్టు మొదలనే మనం ఆకులు వేసామనుకోండి, మొత్తం ఎరువుగా మారి కంపోస్టింగ్గా మారి మొక్కకి చాలా బలం అంది, హెల్దీగా తయారై ఇంకా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ బాగా విరబూస్తాయండి. మల్లె చెట్టుని సమ్మర్లో మనం ఎంత కట్ చేస్తే అంత బాగా పూలు పూస్తుంది. పూత అయిపోయిన ప్రతిసారి ఇలా కట్ చేసి మనం ఎరువులు ఇచ్చుకుంటే చాలా బాగా వస్తాయండి సమ్మర్లో పూలు. మీకు ఈ మల్లె మొక్క నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.